ఇది సమ్ షో, ఒక గంట సేపు ఉంటుంది. 6 నుంచి 7 వరకు మా టైమింగ్. ఇప్పుడు నెక్స్ట్ మేము ప్లేస్కి వచ్చాము. సమ్ లైట్ అండ్ సౌండ్ షో ఉంది. హలో ఫ్రెండ్స్, నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. నేను మళ్ళీ నా ఛానల్కి మీకు స్వాగతం. ఇవాళ నేను ఒక చోటకి వెళ్ళబోతున్నాను. అంటే ఫ్యామిలీ అందరం కలిసి ఒక చోటుకి వెళ్తున్నాము. నిషా వాళ్ళ అన్నయ్య ఉన్నారు. ఆయనేమో జస్ట్ గూగుల్ మ్యాప్స్లో లొకేషన్ ఒకటి పంపించేశారు, నాకు షేర్ చేశారు, కాల్ చేసి రమ్మన్నారు. మేమందరం కలిసి ఆ లొకేషన్కి వెళ్తున్నాము. జస్ట్ ఒక ఫ్యామిలీతో పాటు అవుటింగ్ అలా అనుకోండి. సో వీరిని కూడా చూడండి, వీరి స్లీపింగ్. అండ్ విరాజ్ సే హాయ్. సో రవి వాళ్ళ కొడుకు విరాజ్ అండ్ నిషా కూడా తయారవుతుంది అందులో. సో ఇప్పుడు ఇంటి నుంచి బయలుదేరిపాము అండ్ వెళ్తున్నాము. ఇప్పుడు సమ్ ప్లానెటేరియం అనే ఏదో ప్లేస్ ఉంది, సమ్ అక్కడ ఏందో సైన్స్ ప్లేస్ లాంటిది. అండ్ ఇప్పుడు చూడండి, మాకు 1 అవర్ అవుతుంది రీచ్ అవ్వడానికి, 1 అవర్ పడుతుంది. ఆ ప్లేస్ యాక్చువల్లీ మేము 6 o'clockకి మా షో ఉంది అండ్ ఇప్పుడే 5:30 అయిపోయింది. రీచ్ అవ్వడానికి ఒక గంట సేపు పడుతుంది. లేట్ అయిపోయింది బాగా. ఫ్యామిలీతో ఉంటే అంతే, ఒక్కొక్కళ్ళు రెడీ అవ్వాలి, బయలుదేరాలంటే టైం పడుతుంది. ట్రాఫిక్ నిజంగానే ఒక్కసారి మనం ఎక్కడైనా కార్ ఆగిందా లేదంటే సిగ్నల్ వచ్చినా భయంకరంగా ఇలా ట్రాఫిక్ ఉంటుంది. జస్ట్ చూడండి, 2 కిలోమీటర్కి 7 నిమిషాలు ఇంకా ఉంటుంది. సో ఫైనల్లీ రీచ్ అయిపోయాము. చాలా లేట్ అయిపోయింది అండ్ ఐ థింక్ షో మిస్ అయిపోతున్నాము. ఇది సమ్ షో, ఒక గంట సేపు ఉంటుంది. 6 నుంచి 7 వరకు మా టైమింగ్. బట్ ఇప్పుడు చూడండి 6:20 అయిపోయింది ఆల్రెడీ. आज तारा मंदिर में है, ये तो प्लैनेट रहेगा बहुत सारे. సో ఇప్పుడు జస్ట్ షో చూసి వచ్చేసాము. యాక్చువల్లీ 1 అవర్ షో ఇది. బట్ ఏంటంటే ఆ షోలో మేము లేట్ అయిపోయాము. లాస్ట్లో 20 నిమిషాల్లో చూడగలిగాము. 6:40 రీచ్ అయ్యాం. దట్స్ ఓకే, నో ప్రాబ్లం. కానీ ఆ 20 నిమిషాలు చూసారా, చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. ఏనవి చేసిన బేబీ. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చాం, సమ్ పార్క్ ఏరియా లాంటిది ఉంది ఇక్కడ. బాగుంది చూడడంలో, నైస్. లేకిన్ కా హే కా మమ్మీ పాపా వగైరా కా? అండ్ ఇప్పుడు లోపలికి వెళ్తాము. చాలా పెద్ద లైన్ ఉంది ఇక్కడ. ఇప్పుడు నెక్స్ట్ మేము ప్లేస్కి వచ్చాము. సమ్ లైట్ అండ్ సౌండ్ షో ఉంది. ఈ షోని అటెండ్ చేయడానికి వెళ్తున్నాం ఇప్పుడు. సో షో చూసి మేము బయటకు వచ్చేసాము. అండ్ చెప్పాలంటే ఆ షోలో పెద్దగా ఏం లేదు, నాకైతే అర్థం కావట్లా. స్వచ్ఛమైన హిందీ వర్డ్స్ యూజ్ చేశారు, నాకు సంస్కృతిలో అనిపించింది. అదొకటి. ఇంకో విషయం ఏంటంటే లోపల నాకు రికార్డింగ్ చేయడానికి అలౌ చేయట్లేదు వాళ్ళు. సో కొంచెం దొరికింది, ఆ కొంచెం రికార్డ్ చేసి చూపించాను మీకు. అంతే, ఇక్కడ వచ్చాము తిరగడానికి.
ఇప్పుడు మేము తిరిగి వచ్చాం ఇండియా గేట్కి. ఇండియా గేట్ దగ్గర ఉన్నాము. చూస్తుంటే జస్ట్ కార్ ఇక్కడ పార్క్ చేసాం పార్కింగ్ దగ్గర. పార్కింగ్ ఆపోజిట్ లో ఉన్న కార్ ఎదురుగానే చూస్తుంటే ఇక్కడ చక్కగా వాటర్ ఫౌంటైన్ ఏరియా ఉంది, చాలా బాగుంది. Guys, after we saw the show, it was so good. Now we're in the park. Look, We are in the India Gate. India Gate. Woo! So guys, we are going అండ్ ఢిల్లీకి ఎప్పుడైనా వచ్చారంటే ఇండియా గేట్ రాకుండా ఉంటామా? అందుకని నేను కూడా చాలా స్పెషల్ ఇండియా గేట్ ఇది చూడడానికి వచ్చాను. ఇక్కడ చాలా బ్యూటిఫుల్ గా కనబడుతుంది చూస్తుంటే. వావ్, చూస్తారా ఎంత బాగుందో. అండ్ ఎప్పుడైనా మీకు ఇక్కడ వచ్చారనుకోండి, ఇట్స్ అమేజింగ్ థింగ్ దట్ 10 నిమిషాల్లో మీకు స్కెచ్ చేసి ఇస్తారు. ఇక్కడ ఆర్ట్ వర్క్ చూడండి, ఎంత బ్యూటిఫుల్ ఆర్ట్ వర్క్స్ ఉన్నాయి. ఇండియా గేట్ ఏం బ్యూటిఫుల్ కనబడుతుంది అసలు. చూస్తున్నాము, కుదిరితే ఇంకా దగ్గరికి వెళ్తాను. ఇప్పుడు దగ్గరికి వెళ్ళి ఇంకా ఇండియా గేట్ ఎలా ఉంటుందని చూడాలనుకుంటున్నాను. క్రౌడ్ చూస్తున్నారా, ఎంత మంది క్రౌడ్ ఉన్నారు, ఫుల్ క్రౌడ్. అంటే చూడండి జనాభాలు ఎంత మంది ఉన్నారు ఇక్కడ ఇండియా గేట్ దగ్గర. ఇండియా గేట్ అక్కడ ఉంది, సో ఇది అండర్ గ్రౌండ్ వి. ఇక్కడ నుంచి అవతల వైపు వెళ్తాం. అండ్ ఇప్పుడు మేము వచ్చేసాం ఇండియా గేట్ దగ్గరికి. ఎగ్జాక్ట్ ఇండియా గేట్ కింద ఉన్నాము. జస్ట్ సీ, లుక్ ఎట్ దిస్, లుక్స్ సో వావ్. చాలా బాగుంది ఇండియా గేట్. చాలా బాగుంది. ఎంత బాగుంది? చాలా బాగుంది. చాలా 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 బాగుంది. చూడండి, బాగా బ్యూటిఫుల్ కనబడుతుంది. ఇక్కడ తినడానికి మీకు చాలా ఐటమ్స్ దొరుకుతాయి ఇండియా గేట్ దగ్గర. అంత అంటే చాట్ ఐటమ్స్ టైప్ చాలా ఉంటాయి. చూడండి, ఇదిగోండి, ఇది పానీపూరి, మోమోస్ అన్ని దొరుకుతాయి. అండ్ ఇండియా గేట్ చూసేసి వచ్చేసాం. ఇప్పుడు కొంచెం పిల్లలతో ఇలా తిరిగితే కొంచెం ఇబ్బంది అవుతుంది. సడన్ గా వీరేమో బాగా ఏడవడం స్టార్ట్ చేస్తాడు. సో బయలుదేరిపోయాం అక్కడ నుంచి ఇప్పుడు. అండ్ ఇప్పుడు ఆకలిస్తుందని మేము వెళ్తున్నాము సమ్ రెస్టారెంట్, ఏదో రెస్టారెంట్ ఉంది అక్కడ వెళ్ళి సమ్ ఐ థింక్ దోశ తినడానికి వెళ్తాం అనుకుంటున్నా, నాట్ ష్యూర్. ఆల్రెడీ అన్నయ్య అక్కడ రీచ్ అయిపోయారు. ఇప్పుడు మేము బయలుదేరుతాం, ట్రాఫిక్ లో స్టక్ అయి ఉన్నాము. చూద్దాం ఇప్పుడు ఏ రెస్టారెంట్ ఏంటో అక్కడ వెళ్ళిన తర్వాత తెలుసు. సో ఇప్పుడు ఫుడ్ ఆర్డర్ చేస్తున్నాము. లొకేషన్ చాలా బాగుంది చూస్తుంటే, లైక్ వెరీ నైస్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ చాలా బాగుంది. ఫుడ్ వచ్చిన తర్వాత చెప్తాను దాని టేస్ట్ ఎలా ఉందో. నేనేమో ఫాస్ట్గా తినేసి ఇప్పుడు వీరిని ఇలా బయట కొంచెం వాకింగ్ చేపిస్తాను. అందరు లోపల తింటున్నారు. అంతలో స్లోగా మెల్లిగా అందరు తినేసి వస్తారు. బెటర్ నేను వీడిని కొంచెం టైం పాస్ చేపిస్తున్నాను ఇలా తిప్పి.